మనం ఎన్నో ఇండియన్ ఫ్యామిలీ డ్రామాస్ని చూస్తాం. వాటిలో ఫ్యామిలీ అంతా అప్పటిదాకా చాలా హ్యాపీగా కలిసి ఉంటారు. అన్నదమ్ములు కూడా ఎంతో అన్యోన్యంగా ఎటువంటి గొడవలు వచ్చినా వాటిని రిజాల్వ్ చేసుకుంటూ బాగుంటారు. ఈ లోపల ఆ ఇద్దరు బ్రదర్స్లో ఒకళ్ళకి ఏదో ఒక చిన్న పురుగు వాళ్ళ బ్రెయిన్లోకి వస్తుంది. ఆ ప్రాబ్లం చాలా చిన్నదిగా మొదలై ఎంతో పెద్దదైపోయి ఆ కుటుంబం అంతా రెండుగా విడిపోయేలాగా వెళ్తుంది. ఇండియా పాకిస్తాన్ యొక్క హిస్టరీని చూసినా ఇలాగే ఉంటుంది. దానికి మూల కారణమైన జిన్నాని ఇండియాలో చాలామంది దేశద్రోహిలా చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక డెవిల్ లాగా చూస్తారు. అటువంటి జిన్నాకి ఇంకా భారతదేశంలో టవర్ ఉండేదేంటి అని చెప్పి ప్రశ్నిస్తూ గుంటూరులో ఎంతో ఫేమస్ అయిన జిన్నా టవర్ని కూల్ చేయాలని చెప్పి ఇప్పుడు డిమాండ్స్ వస్తున్నాయి. దాని చుట్టూ ఉన్న జిన్నా టవర్ సెంటర్ అనే ఏరియాకే ఆ ఐడెంటిటీ ఉండకూడదని, జిన్నా బదులు ఇంకెవరి పేరైనా పెట్టండి కానీ ఒక దేశద్రోహి పేరు ఎలా పెడతారు అని చెప్పి ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. ఒక కామన్ వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్లా మొదలైన జిన్నా ప్రయాణం ఈ దేశాన్ని రెండుగా విభజించే వరకు ఎలా ముందుకెళ్ళింది? అసలు జిన్నా ఎవరు? ఆయన కాంగ్రెస్తో వర్క్ చేసినప్పుడు ఎలాంటి పనులు చేశారు? కాంగ్రెస్ నుంచి దూరమైన జిన్నా పాకిస్తాన్ని అడిగే వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది? అసలు ఇండియా విడిపోవడానికి కారణం జిన్నాయేనా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఎఫ్ఐ విత్ స్వాతిలో. జిన్నా కూడా గాంధీ నెహ్రూ లాగే వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్. అంటే ఆ కాలంలో బ్రిటిష్కి వెళ్ళి లా డిగ్రీ పూర్తి చేసి వెనక్కి ఇండియాకి వచ్చి దేశానికి ఏదో సేవ చేయాలని చెప్పి ఆత్రంగా వచ్చిన ఒక యంగ్ లాయర్. ఇన్ఫ్యాక్ట్ జిన్నా ముస్లిమే కాదు అని చెప్పి ఆయన ఆటోబయోగ్రఫర్ అంటారు. ముస్లిమ్స్ అందరూ పాటించే ఎన్నో పద్ధతుల్ని జిన్నా చాలా ఈజీగా వ్యతిరేకించారట. అంటే ఆయన గడ్డాన్ని షేవ్ చేసేసుకునే వాళ్ళట, సిగరెట్ తాగే వాళ్ళట, మద్యం సేవించే వాళ్ళట. ఇన్ఫ్యాక్ట్ ఆయన మాస్క్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు అని చెప్పి ఆయన బయోగ్రఫర్ రాశారు. అలాంటి జిన్నా ఎవరైతే హిందూస్ ముస్లిమ్స్ కలిసి ఉండాలి అన్నారో ఆ జిన్నా ఇండియాలోకి రాగానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో పనిచేయటం మొదలుపెట్టారు. కాంగ్రెస్తో పనిచేయటమే కాదు, కాంగ్రెస్లో భాగంగా హిందూస్ ముస్లిమ్స్ కలిసి ఉండాలి అన్న ఎజెండాని కూడా జిన్నా ముందుకు తీసుకెళ్లారు. దీనికి కొన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ని నేను ఇస్తాను. 1906లో ఇండియాలోని ముస్లిమ్స్ చాలామంది కలిసి ముస్లిం లీగ్ అని చెప్పి ఒక కూటమిగా ఏర్పడి ఇండియాలో ముస్లిమ్స్ని అణచివేస్తున్నారు. ఈ అణచివేతకి వ్యతిరేకంగా బ్రిటిషర్స్ కొన్ని ప్రొవిజన్స్ తీసుకురావాలి, కొన్ని భద్రతలు ఇండియన్ ముస్లిమ్స్కి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ సిమ్లా డెలిగేషన్ అని ఒక గ్రూప్ లాగా ఇండియన్ ముస్లిమ్స్ వెళ్ళారు. ఆ సిమ్లా డెలిగేషన్కి జిన్నా వ్యతిరేకంగా మాట్లాడారు. వీళ్ళందరూ హిందూస్ని ముస్లిమ్స్ని వేరు చేసేలాగా ప్రవర్తిస్తున్నారు, ముస్లిం లీగ్ యొక్క ఉద్దేశాలు సరైనవి కాదు అని చెప్పి జిన్నా చాలా ఓపెన్గా 1906లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు 1908లో బాల్ గంగాధర్ తిలక్ సెడేషన్ అనే ఒక కేసు కింద అరెస్ట్ అయితే ఆయన్ని డిఫెండ్ చేసిన లాయర్ మొహమ్మద్ అలీ జిన్నా. అంతేకాదు చాలా సర్ప్రైజింగ్గా 1916లో ఇండియాలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండుగా విభజన అయిపోయి వాళ్ళిద్దరూ తీవ్రంగా కొట్టుకుంటూ వీళ్ళిద్దరి మధ్య విభేదాలని బ్రిటిష్ ఎప్పుడైతే ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారో ఆ టైంలో ఈ రెండు ఫ్యాక్షన్స్ని దగ్గరికి తీసుకొచ్చి మనందరం కలిసికట్టుగా పని చేయాలి అని చెప్పి లక్నో ప్యాక్ట్ ద్వారా ముస్లిమ్స్ని కాంగ్రెస్ని తీసుకొచ్చిన ఆయన జిన్నా. ఆ టైంలో సరోజినీ నాయుడు, గోఖలే ఆయన్ని అంబాసిడర్ ఫర్ హిందూ ముస్లిం యూనిటీ ఇన్ ఇండియా అని చెప్పి కూడా జిన్నాని పొగిడారు. అంతేకాదు 1919లో ఇండియాలో హోమ్ రూల్ లీగ్లో భాగం అవడం కానివ్వండి, ఎన్నో ఇండియన్ రిఫార్మ్స్కి డిమాండ్స్ చేయడం కానివ్వండి, జిన్నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఇండియన్ ఫ్రీడమ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి అలాంటి జిన్నా గ్రాడ్యువల్గా మాకు సపరేట్ పాకిస్తాన్ కావాలి అనే వైపుకి ఎలా వెళ్ళారు? మనం ఒకసారి అసలు సపరేట్ పాకిస్తాన్ అన్న ఆలోచన ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచనకి వెనకాల రూట్ ఏంటంటే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ వాళ్ళ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, లెట్స్ సే గుజరాత్లో ఉన్న ముస్లిం అయినా, తమిళనాడులో ఉన్న ముస్లిం అయినా, ఢిల్లీలో ముస్లిం అయినా సరే,
కానీ వాళ్ళ ఆలోచనలన్నీ ఒకేలా ఉంటాయి, వాళ్ళందరి సామాజిక ఆర్థిక దృక్పథం ఒకేలా ఉంటుంది. ఎంత తేడాలు ఉన్నా సరే ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళందరికీ ఒక దేశం ఉండాలి, అప్పుడే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అవుతాయి అన్న ఒక ఆలోచన నుండి వచ్చిందే ఒక సపరేట్ నేషన్ థియరీ ఆర్ ద టూ నేషన్ థియరీ. సో హిందూస్ యొక్క ఆలోచనలు ముస్లిమ్స్ యొక్క ఆలోచనలు ఎప్పటికీ ఒకటిగా ఉండవు. కేవలం వాళ్ళ మతం వల్లే ఆ మనుషులు ఎంత విభిన్నమైన వాళ్ళైనా సరే కామన్ ఐడియాలజీ కోసం కోరుకుంటారు అన్న డిమాండే ఈ టూ నేషన్ థియరీ. ఆ టూ నేషన్ థియరీని జిన్నా ఎంతో ముందుకు తీసుకెళ్లారు. దానికి వెనకాల కారణాలు ఏంటి? దీని వెనకాల ఉన్న విభేదాలన్నీ గాంధీ నేషనల్ కాంగ్రెస్లో ఆయన పాత్ర పెరగడం దగ్గర నుంచి మొదలయ్యాయి. గాంధీ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఒక యాక్టివ్ పార్ట్ తీసుకుంది 1916 నుండి. ఆ కాలం నుండి గాంధీ సత్యాగ్రహ అని చెప్పి మతపరమైన ఆలోచనలతో, అంటే మతం మనకి మంచి నేర్పించాలి, మతంలోని మంచి తీసుకొని దాని ఆధారంగా మన స్వాతంత్రం కోసం పోరాడదాం అని చెప్పి, ఎప్పుడైతే ముస్లిమ్స్కి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చిందో హిందువులందరూ ముస్లిమ్స్ కోసం నిలబడాలి అని చెప్పి గాంధీ మతం అనే అంశాన్ని చాలా ప్రోగ్రెసివ్గా పాజిటివ్గా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లోకి తీసుకొచ్చారు. కానీ ఆ ఆలోచన జిన్నాకి నచ్చలేదు. మీరెందుకు అసలు మతాన్ని ఫ్రీడమ్ స్ట్రగుల్లోకి తీసుకొస్తున్నారు, దీన్ని కేవలం మంచి వర్సెస్ చెడుగా చూడొచ్చు కదా, హిందూస్ ఫర్ ముస్లిమ్స్ అన్నట్టు ఎందుకు చూస్తున్నారు అని చెప్పి జిన్నాకి గాంధీ చేసే యాక్షన్స్ పట్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. దాన్ని ఆయన 1920లో జరిగిన ఒక కాంగ్రెస్ సెషన్లో ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. కానీ అప్పుడు కాంగ్రెస్ నేతలందరూ జిన్నాని ఎంతగానో ఎక్కిరించి ఆయన స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఆయన్ని అవహేళన చేసి ఆయన స్పీచ్ మధ్యలోనే ఆపేశారు. దానికి నొచ్చుకున్న జిన్నా కాంగ్రెస్ నుండి రిజైన్ చేశారు. అప్పటి నుండి కాంగ్రెస్తో జిన్నా యొక్క డిస్టెన్స్ మొదలవడం మొదలైంది. ఎలాగైతే 1906లో ఇండియాలో ముస్లిం లీగ్ ఫామ్ అయిందో 1914లో ఇండియాలో హిందూ మహాసభ కూడా మొదలైంది. ఎలాగైతే ముస్లిమ్స్ మా హక్కులు అనడం మొదలుపెట్టారో హిందువులు కూడా మా హక్కులు అనడం మొదలుపెట్టారు. వీళ్ళ ప్రభావం కాంగ్రెస్ మీద ఎక్కువ ఉంది అని చెప్పి జిన్నా నమ్మడం మొదలుపెట్టారు. గ్రాడ్యువల్గా అప్పటిదాకా కాంగ్రెస్తో కలిసి ఉన్న జిన్నా కాంగ్రెస్ నుండి దూరం అవడం మొదలుపెట్టారు. మా ముస్లిమ్స్ యొక్క హక్కులన్నీ మీరు కాపాడాలి అని చెప్పి 1929లో ఒక 14 డిమాండ్స్ని నెహ్రూకి ఇచ్చారు. ఈ డిమాండ్స్ మాకు మీరు కనుక ఫుల్ఫిల్ చేస్తే మేము మళ్ళీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం, మనందరం కలిసి ఒక గ్రూప్ లాగా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేద్దాం అని చెప్పి జిన్నా అడిగారు. కానీ అప్పుడు నెహ్రూ చేసిన యాక్షన్ ఆ 14 డిమాండ్స్లో ఏ ఒక్క దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. దాంతో జిన్నా ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో కేవలం హిందువుల కోసం మాత్రమే పనిచేస్తోంది, ఈ కాంగ్రెస్ రిప్రజెంట్ చేసే, అంటే ఈ కాంగ్రెస్ లీడ్ చేసే భారతదేశంలో ముస్లిమ్స్కి ఇంకా సేఫ్టీ లేదు అని నమ్మి 1940లో ఇండియా పాకిస్తాన్ రెండు సపరేట్ అవ్వాల్సిందే, ఇండియాలోని ముస్లిమ్స్ అందరికీ ఒక సపరేట్ నేషన్ కావాల్సిందే అని ఓపెన్గా డిక్లరేషన్ ఇచ్చారు. అలా ఇవ్వడమే కాదు 1946లో ఏం చేసైనా సరే పాకిస్తాన్ని సాధించుకుందామని డైరెక్ట్ యాక్షన్ డే అనౌన్స్ చేశారు. ఆ డైరెక్ట్ యాక్షన్ డే ఫలితం ఏంటంటే కేవలం బెంగాల్లో 1000 మంది ఊచకోతకు గురయ్యారు. ఎన్నో లక్షల మంది వాళ్ళ కుటుంబాలు అన్నీ విడిపోయాయి, వాళ్ళ ఇళ్ళని వదిలేసి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇంత దారుణమైన మారణ కాండానికి జిన్నానే ఒక సీడ్ వేశారు అని చెప్పి ఇండియాలో ఇప్పటికీ ఎంతోమంది బిలీవ్ చేస్తారు. అలాగే కాదు 1947లో ఇండియా రెండుగా విభజనకు గురైంది. అంటే కేవలం ఇండియాకి ఫ్రీడమే రాలా, మన ఫ్రీడమ్తో పాటు మనకి పార్టీషన్ కూడా జరిగింది. ఆ పార్టీషన్లో 1000 మంది చనిపోయారు, ఇన్ఫ్యాక్ట్ లక్షల మంది చనిపోయారు, ఎంతోమంది పిల్లలు అనాథలయ్యారు, ఎంతోమంది స్త్రీలు రేప్కి గురయ్యారు. ఇప్పటికీ ఆ పార్టీషన్ యొక్క హారర్స్ ఎన్నో కుటుంబాలని వెంటాడుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ జిన్నా కారణం కాదా అనే ప్రశ్నకి ఇంకా సమాధానం మనకి దొరకలేదు. కానీ మనం అడగాల్సిన ప్రశ్న ఇంకొకటి ఉంది. పార్టీషన్కి అంటే ఇండియా రెండుగా విడిపోవడానికి కారణం కేవలం జిన్నాయేనా? దీన్ని హిస్టారికల్గా ఇంతవరకు హిస్టారియన్స్ సెటిల్ చేయలేకపోతున్నారు. దీనిలో 3-4 కారణాలు ఉన్నాయి. ఆ 3-4 కారణాలని మనం డిఫరెంట్ ఎపిసోడ్స్గా డిస్కస్ చేద్దాం. ఒకటి, బ్రిటిషర్స్ యొక్క పాలసీ ఏంటంటే డివైడ్ అండ్ రూల్, అంటే విభజించు పాలించు. ఇండియాలో అప్పటిదాకా లేని హిందూ ముస్లిం అనే ఫీలింగ్కి విత్తనాన్ని నాటడమే కాదు, దాన్ని పెంచి ఒక మహావృక్షం చేసి ఇండియాలో హిందూస్ ముస్లిమ్స్ విడిపోవడంలో బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ పాలసీ కూడా ఉంది. ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీని మనం చర్చించాలి.
దాంతోపాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఇండియాలోని ఫ్రీడమ్ స్ట్రగుల్కి రిప్రజెంటేటివ్గా నిలబడిందో ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఎవరైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్తున్నారో వాళ్ళందరినీ తన హక్కును చేర్చుకునే ప్రయత్నంలో విఫలమైంది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫెయిల్యూర్ కూడా ఉంది అని ఎంతోమంది హిస్టారియన్స్ అంటారు. దాంతోపాటు కేవలం ముస్లిం లీగ్ మాత్రమే కాదు, హిందూ గ్రూప్స్ లైక్ హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ వీళ్ళ ప్రభావం కూడా ఇండియా పార్టిషన్ అవడానికి ఉంది. ఎలా అయితే ముస్లిం గ్రూప్స్ ఒకవైపుకు లాగాయో హిందూ గ్రూప్స్ ఇంకో వైపుకు లాగాయని ఇంకో సెట్ ఆఫ్ హిస్టారియన్స్ అంటారు. చరిత్ర మీద మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ చరిత్రలో మనకి మిగిలిందైతే ఒక దేశం 2 ముక్కలుగా చీలిపోయింది. ఆ చరిత్రని మనం ఇప్పుడైతే తిరగరాయలేము. ఆ చరిత్రని దానిగా మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా, లేకపోతే ఆ చరిత్రలోని ఫిగర్స్ అన్నిటినీ మనం చెరిపేసి పక్కకి నెట్టేస్తామా అన్నది మన విచక్షణకే వదిలేయాల్సి ఉంటుంది. సో జిన్నా టవర్ని నిజంగా చెరిపేస్తే మన చరిత్రలోని ఒక చెడుని మనం తొలగించేస్తామా, లేకపోతే జిన్నా టవర్ని ఉంచినంత మాత్రాన మనం జిన్నాని కోల్చినట్ల? ఈ ప్రశ్నలన్నీ సమాజం ఈ సమయంలో అయినా అడగాల్సిన అవసరం ఉంది. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్.